ఎస్ఆర్ కళ్యాణ మండపం పక్కన రింగ్ రోడ్డులో పీడిఆర్ కళ్యాణ మండపానికి సంబంధించిన దారి విషయంలో ఒక రిటైర్డ్ డి ఆదినారాయణ రెడ్డికి మరియు మాజీ కౌన్సిలర్ దశరామిరెడ్డికి మధ్య జరిగిన పంచాయతీ స్థల వివాదానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం ఇది మంచి పద్ధతి కాదు. ఇది గత 7 సంవత్సరాల నుంచి ఆ 2 కుటుంబాలు ఆ స్థలం గురించి కొట్లాడుకుంటున్నారు. దానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధము? నీకు అప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు, నీకు పలుకుబడి ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ స్థలంలో నీకు ఎటువంటి డాక్యుమెంట్ కూడా లేదు. ఆ ప్రైవేట్ స్థలంలో దౌర్జన్యంగా నువ్వు సిమెంట్ రోడ్డు, అది కూడా ఏంది గవర్నమెంట్ మున్సిపల్ గ్రాంట్తో ఒక రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. ఎక్కడైనా ప్రైవేట్ స్థలంలో పంచాయతీ కోర్టులో ఉంటే సిమెంట్ రోడ్డు వేసుకుంటే వెసులుబాటు ఎక్కడన్నా ఉంటుందా? అది వదిలేసి దీన్ని మా మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారిని ఆపాదించడం ఇది మంచి పద్ధతి కాదు. నీ విషయాన్ని ఎక్కడ చూసినట్టుగైతే మిట్టవండ్లపల్లిలో చూస్తే బీసీ కులస్తుని ప్రతి ఒక్కరిని అనగదొక్కిన పరిస్థితి. ఎవరిని చూసినా కూడా స్థలం పంచాయతీలు పెట్టడం, వాళ్ళ జీవితాలు నాశనం చేసేసినాం ఇప్పటి వరకు. ఆ ఎస్టీ కాలనీ ఎక్కడ చూసినా ఈ రాయచోటిలో ఒక 2 వార్డులు గెలుస్తావు, రాయచోటి మొత్తాన్ని దౌర్జన్యాలు చేస్తాను. మొత్తం ఇనాయత్ ఖాన్ చెరువులో తక్కువ ఉన్నా కూడా 7 ఎకరాలు ఆక్రమించినారు మీరు. ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఏడ జమీందారులు? ఈ రోజు చూసినట్లయితే మీకు ఒక 40-50 ఎకరాల ఆస్తి ఉంది రాయచోట్లో. అదంతా వదిలేసి ఇవన్నీ చెప్తున్నారు. స్వతహాగా నాకే ఎత్తుకోండి, ఒక ముస్లాయమ 65 ఏళ్ల ముస్లాయమ్మ మీద నేను మా తమ్ముడు రేప్ అటెంప్ట్ చేసినామని పెట్టించింది కేసు కూడా ఈ మహానుభావుడే దశరామిరెడ్డి. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఇంత ముందు కూడా చూస్తే అలగడము, ఆయన కెపాసిటీ 2 వార్డులు, ఆ 2 వార్డులు పెట్టుకుని మొత్తం రాయచోటి అనే సాంప్రదాయం అన్నది. వీళ్ళ భార్య మన దేవస్థానం చైర్మన్ గా ఉండే వీరభద్ర స్వామికి. ప్రతి ఒక్క హిందువుకు దేవుని కొలిచే దేవుని దగ్గర బంగారం కూడా కొట్టేసిన పరిస్థితి వీళ్ళది. అక్కడ ఉండే బంగారం కూడా ఆ ఒరిజినల్ బంగారం తీసుకొని డూప్లికేట్ బంగారం పూతలు పోసి అక్కడ పెట్టి దాన్ని కూడా డబ్బు తీసుకునే పరిస్థితి. ఈరోజు ఆ దరిద్రం నీకు కొట్టుకునేది. నీ కూతురు నీకు చెప్పకూడదు, నీ కొడుకో, మీ కుటుంబానికి సర్వనాశనం అయిపోయి ఈరోజు ఈ పరిస్థితి. ఇంతకుముందు నువ్వు ఎక్కడ పని చేసినావు? స్వర్గీయ నాగిరెడ్డి దగ్గర మీరు పనిచేసిన పరిస్థితి. తర్వాత నారాయణ రెడ్డి గారి దగ్గర పనిచేసినారు. వీళ్ళ దగ్గర ఇప్పుడు అదే కుటుంబాన్ని మీదనే మీరు విభేదించడం స్టార్ట్ అవుతాను. అదేమో చెప్తారు చూడండి, రొయ్య ఇంత పొడుగ్గా ఉంటుంది, 2 మీసాలు ఉంటాయి, ఊలిస్తే లాస్ట్కి ఇంతే ఉంటుంది. అదే దశరామిరెడ్డి పరిస్థితి. మొత్తం రాయచోటిలో ఎక్కడ చూసినా నేను పెత్తనం చలాయించాలని చెప్పే పరిస్థితి ఆయనది. తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? ఆడుంటే గలాటకు 2 కుటుంబాల మధ్య జరిగిన పంచాయతీ తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధము? వాళ్ళలో నువ్వు వాళ్ళు 7 ఏళ్ల నుంచి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు గోడ కట్టుకుంటున్నారు. అక్కడ నువ్వు కేసులు ఎవరి పేరు మీద పెట్టాలా? వాళ్ళ దగ్గర వచ్చిన, నీ దగ్గర సీసీ ఫుటేజీలు ఉంటాయి, వాళ్ళు ఎవరు వచ్చినారో వాళ్ళ మీద పెట్టు. మంత్రి గారికి ఏం సంబంధము? 10 లేచినప్పటి నుంచి ఆయన డెవలప్మెంట్ మీద పోరాడుతున్నారు. ఆ రోజు కూడా పార్థసారథి గారు ఈయన ఇద్దరు కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం జరిగింది. మంత్రి గారిని ఆపాదించడం, మంత్రి గారి కుటుంబం మీద ఎత్తడము, నువ్వు ఎక్కడ ఏదో పెద్ద ఫ్యాక్షనిస్ట్ లాగా ఫీల్ అయిపోయి ప్రింటెడ్ మీడియాలో నీకు మంచి పేరు రావాలని చెప్పేసి ఏదేదో మాట్లాడేస్తాను. నీకు ఇది జరిగిపోతుంది, నీకు కూడా ఇదే శాస్తి చేస్తామని ఒక గంట, ఒక నిమిషం కూడా రాయచోట్లో తిరగలేరు. మంత్రి గారు కానీ ఈ విషయం చెప్తే 1 నిమిషం కూడా నువ్వు రాయచోట్లో తిరగలేవు. కేవలం మంత్రి గారు ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. అంతేకాకుండా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మాకు మంచి పద్ధతిగా ఎక్కడా కూడా ఇటువంటి సంస్కృతిని మేము ఎంకరేజ్ చేయలేదు. ఆయన ఒకవేళ కానీ ఆయన ఎంకరేజ్ చేసినంటే నువ్వు 1 గంట కూడా తిరగలేవు. 3 వార్డులు ఎలక్షన్ జరిగినాయి, మా తమ్ముడు నీ మీద నామినేషన్ చేసినాడు. నువ్వు ఏం చేసినావు? అప్లికేషన్లు చించడానికి గలాటకు వచ్చినావు. ఎన్ని గలాట? 34 వార్డులు రాయచోట్ల జరిగితే దాంట్లో పూర్తి ఆధిపత్యం దశరామిరెడ్డి. 31 మందిని కొట్టి చించేసినాడు, నామినేషన్లు మొత్తం చించేసినాడు. 3 వార్డులు మేము పోటీ చేస్తే ఎన్ని విధాలుగా హింసలు పెట్టావు నువ్వు. మా ఏజెంట్లను పెడితే ఎలక్షన్లో ఉండే ఏజెంట్లను 11 గంటలకు నువ్వే వచ్చి ఎత్తుకొని పోయినావు. ఆ ఏజెంట్లను కూడా 27 మంది ఏజెంట్లను తీసుకొని పోయినావు. ఎక్కడెక్కడి నుంచి రౌడీలను తెచ్చుకొని నీ బామరుదులాడ రౌడీలు ఉండాలని చెప్పి పుల్లంపేటలో, రాజంపేటలో అక్కడి నుంచి రౌడీలను తెచ్చి ఇక్కడ రాజకీయం నడుపుతాను. ఏదో నీ బామరుదు వచ్చి రెడ్ శాండల్ స్మగ్లర్స్ వాళ్ళు ఏందో ఆడ ఉండి, వాడు ఎవడో ఆడ కూర్చొని బాబురెడ్డి వాడు
మీసం మెలేస్తా చూసుకుంటానంటే అది ఏం కుదరదు. నీ రాజంపేటలో ఎలక్షన్ చేసిన పద్ధతి మంత్రి గారికి, నువ్వు ఏందో ఈడికొచ్చి ఏం చేసేది ఏం ఉండదు. మీ కుటుంబాలందరికి ప్రతి ఒక్కరికి వీళ్ళ సహాయం వల్లనే మీరు ఈ స్థాయికి వచ్చినారు. ఎక్కడ మీ తాత ముత్తాతల ముందు నుంచి జమీందారులు, ఎక్కడి నుంచి మీకు భూములు ఉన్నాయి? ఆ రికార్డ్స్ మొత్తం ఇప్పుడు కూడా చూస్తే ఇనాయత్ ఖాన్, బఖ్తియార్ ఖాన్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ ఆస్తులు మొత్తం మీరు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు కూడా RH పేజీ తీస్తే ఈ రోజు కూడా ఆ భూములన్నీ వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి. మీరు కేవలం మా స్వాధీనం, మా హక్కులో, మా అనుభవంలో ఉండు అని రిజిస్టర్లు చేసుకొని మొత్తం భూములని 50-60 ఎకరాలు చేసుకున్నారు. మొన్న నీ తోట పక్కన ఉండే ఇప్పుడు కూడా దాంట్లో 50 సెంట్ల భూమి DKT భూమి ఉంది. నీ కళ్యాణ మండపంలో వంటగది మొత్తం వేరే సుదర్శన్ రెడ్డి అని చెప్పి మిలిటరీ వ్యక్తికి ఇచ్చిన భూమి. ఇవన్నీ నువ్వు ఆక్రమించుకున్నావు. అది కనపడడం లేదా? నీ కుటుంబం పరిస్థితి చూసుకో. ముందు నీ ఇంట్లో నీ భార్యను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని సరి చేసుకోవాలని చెప్పి ప్రజల మీడియా ద్వారా నేను చెప్తున్నాను. మొత్తం కుటుంబమే అనేది ఎక్కడెక్కడో వెళ్ళిపోయింది. నీ కుటుంబం సర్వనాశనం అయిపోయింది. ఆ కుటుంబాన్ని కంట్రోల్ చేసుకో. ఆ పాపం కొట్టుకునేది దేవుని భూములు, పేదోళ్ళ భూములు అన్ని ఆక్రమించుకొని అందరికి ఇబ్బంది పెట్టి లాస్ట్ దేవుని బంగారు కూడా కొట్టేసి ఆ దరిద్రం నీకు కొట్టుకునేది. కాబట్టి ఈరోజు నువ్వు నీ కర్మ అనుభవిస్తున్నావు. ఆలోచించుకో.